ఒక నేల మీద ఉంటే ఎట్లా పొంతన కుదురుతుంది? ప్రధానంగా వైరుధ్యం ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతం మధ్యలో మాత్రమే వైరుధ్యం జరిగింది. అసలు దీనికి సామాజిక వాస్తవ కారణాలు ఏంటంటే ప్రాంతాల మధ్య ఉన్న అసమానతల కారణంగా ఉపకులాల మధ్య అసమానతలు ఏర్పడ్డాయి. అంతే తప్ప డైరెక్ట్గా ఏ మాల కులమో మాదే కులాన్ని మాదే కులం మేము రిజర్వేషన్ ఆక్రమించుకోవడం కానీ లేదంటే వీళ్ళు వాళ్ళని దోపిడీ చేయడం కానీ ఇక్కడ జరగలేదు. కులాల మధ్యన ఎంతైతే వ్యత్యాసం ఉందో ఈనాడు ప్రాంతాల మధ్యన కూడా అంత వ్యత్యాసం ఉంది. ఆ ప్రాంతాల మధ్య వ్యత్యాసం కూడా ఇంకా మరీ పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడ ఆంధ్ర ప్రాంతంలో అయితే ఎక్కువ శాతం అక్కడ డెవలప్మెంట్ ఉన్నందువల్ల ఆంధ్ర ప్రాంతంలో మాలమాదిగలలో కూడా అక్కడ మెజారిటీ, ఇక అక్కడ మిషనరీస్ వల్ల షెడ్యూల్ కులాల్లో మాలలు అధికంగా ఎక్కువ శాతం ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఆ ప్రాంతం వాళ్ళే కావడం జరిగింది. మరి తెలంగాణ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతంలో ఈనాడు మాదిగలు మెజారిటీ కులాలుగా ఉండి ఎక్కువ వెనుకబడిపోవడానికి కూడా కారణమైంది. ఈ వర్గీకరణ విధానము 7, 6, 1 అనేది చాలా అది అనాగరికత ఉంటుంది. కాబట్టి ఓ సైంటిఫిక్ శాస్త్రీయ పద్ధతుల్లో దీన్ని ఆలోచన చేసి వర్గీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ప్రాంతాల వారిగానే వర్గీకరణ విధానాన్ని కూడా తీసుకురావాలి. ఒకవైపున ప్రపంచంలో సామాజిక న్యాయం కోసం హక్కుల కోసం పోరాడే ఒక సంస్థ ఉంటే ఆ హక్కులు వాళ్ళకు వద్దని చెప్పేసి ఇంకో సంస్థ ఉండడం, మరి సోదర సంస్థ అయినటువంటి మాల మహానాడు చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్రంలో అందరికీ తెలుసు. మాల మహానాడుకి ఏ సంఘాలు సపోర్ట్ చేయనప్పటికీ కేవలం అనుభవిస్తున్న దాన్ని వదులుకోలేకనే వాళ్ళు కూడా ప్రతి సంఘం పెట్టేసి ఉద్యమ కార్యకలాపాలు కొనసాగించడం జరుగుతుంది. మాదిగ దండోరా ఉద్యమం అనేదాన్ని నేను కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నా. మాలలు చేసే మెరిట్ మంత్రం ఏదైతే ఉందో అది బ్రాహ్మణికల్ ఫోర్సెస్కి ఇంకా ఎక్కువ బలం చేకూరుస్తుంది. అంబేద్కర్ స్పృహకి కంప్లీట్గా వ్యతిరేకమైంది అది. మెరిట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇన్హరెంట్ టాలెంట్ ఆర్ సంథింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్. రైట్స్ కోసం పోరాడుతున్న వాళ్ళందరికీ కూడా ఇంకొకటి చెప్తారు ఏంటంటే యూనిటీ లేకుండా పోతుంది అనేది. అది చాలా తప్పుడు ఆర్గ్యుమెంట్. ఇప్పుడు స్త్రీల రిజర్వేషన్స్లో చూసుకున్నా కూడా దళిత స్త్రీలకి, ఓబీసీ వాళ్ళకి కూడా, స్త్రీలకు కూడా రిజర్వేషన్ ఉండాలి రొటేషన్ బేసిస్ మీద విదిన్ విమెన్స్ రిజర్వేషన్ అని అడుగుతున్నప్పుడు అందులో కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీళ్ళకి స్త్రీలకి మధ్య డివిజన్స్ తీసుకురావడానికి చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇది అని. చాలా తప్పుడు ఆర్గ్యుమెంట్. సేమ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నారు. ప్రైవేట్ సెక్టర్లో దళితులకు రిజర్వేషన్స్ కావాలి అని అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మెరిట్ ప్రాబ్లం వస్తుంది. దండోరా was well organized and it was supported by many people, many malas also in fact. But after the years of the struggle, it was too much politicized. It is there. అయితే మాల మహానాడు చేసే దాంట్లో కూడా కొంత న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఐక్యత అనేది అందరికీ, ఐక్యత అనేటువంటిదో అది వాస్తవానికి అందరికీ మంచిది. అయితే వాళ్ళు కొన్నిటిని ఐక్యత అనే దాంట్లో కొంత ఒక బ్రదర్ లాంటి వాగా ఉన్నటువంటి సోదర కమ్యూనిటీస్కి వీళ్ళు కొంత వదులుకోవాలి. ఆ వదులుకోకుండా ఐక్యత అంటే అది రాదు. కాకుండా ఐక్యత అట్లాగే కూర్చుంటే ఐక్యత అనేది ఇంకా అనైక్యతగా తయారైంది కానీ ఉండదు. అయితే ఐక్యత ఈ ప్రజా సంఘాలు వేరే రకరకాల కొంత ఒకప్పుడు నేను చాలా పాజిటివ్గా డైరెక్ట్గా దండోరాకి చాలా సపోర్ట్ చేస్తా, దండోరా పాంప్లెట్స్ కూడా అంటించాము. అయితే రాను ఇప్పుడు చూసే పరిస్థితి ఎట్లా ఉంది అంటే నాకు ఎందుకు ఒక్కోసారి సమస్య, అది నేను మాలోనే క్లెయిమే చేసుకోవట్లేదు కానీ ఎందుకో ఈ దేశంలో ఏది చేసినా కూడా ఇంత ఐక్యతగా పీపుల్స్ వారి కాడ నుంచి లేకపోతే లెఫ్ట్ పార్టీస్ కాడ నుంచి కొంచెం ప్రోగ్రెసివ్ ఉండేటువంటి పార్టీస్, తర్వాత బీజేపీ ఫండమెంటల్ రిజర్వేషన్ వ్యతిరేకించే వారి కాడ నుంచి అందరూ ఒకే కంకణం కట్టుకుని దీన్ని తీసేద్దాము, విభజిద్దాము, సామాజిక చేద్దాము అని వాళ్ళంత ఐక్యత రావడంలో ఏదో సంథింగ్ కుట్ర జరుగుతుంది అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం 2000 1981వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ జనాభా దామాష ప్రాతిపదికగా ప్రధాన కులాలకు ఉపకులాలకు ఉన్న సంబంధంతో రిజర్వేషన్ల శాతాన్ని ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించింది. గ్రూపు ఏలో రెల్లి ఉపకులాలు 1%, గ్రూపు బిలో మాదిగ ఉపకులాలు 7%, గ్రూపు సిలో మాలా ఉపకులాలు 6%, గ్రూపు డిలో
ఆది ఆంధ్ర ఉపకులాలు 1% వర్గీకరించి రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసింది. రాష్ట్రంలో వర్గీకరణ చట్టం 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్ 5 వరకు అమలు జరిగింది. గత 50 ఏళ్లుగా వెనుకబడి ఉన్న మాదిగలు, రెల్లి ఉపకులాలు వర్గీకరణ చట్టం అమలైన 4 ఏళ్లలో విద్య, ఉపాధి రంగాలలో శరవేగంగా ముందడుగు వేశారు. మనోళ్ళు సృష్టించినటువంటి డప్పు, మనోళ్ళు తయారు చేసినటువంటి డప్పు ఈరోజు మన పెళ్లిలకే కాదు, ఊర్లో ఎవ్వల పెళ్లిలైనా కొడుతూనే ఉన్నాం. పెళ్లిలకే కాదు, వాళ్ళ సావులు కూడా ఈ డప్పులతోటే చేస్తున్నాం. కానీ ఈ డప్పును చాలా మూలకుంచిర్రు. ఉంచి ఈ డప్పు కొట్టోళ్ళను అంటరానోళ్ళని చేసిర్రు. గట్లా ఎందుకు అంటరానోళ్ళని చేసిర్రో, ఈ డప్పు ఎందుకు ఏడుస్తుందో, ఈ డప్పును మనం ఎందుకు కొట్టుకుంటున్నామో, ఈ డప్పు మన ఇంట్లోనే ఎందుకుందో, బాపనోళ్ళ ఇంట్లో ఈ డప్పు ఎందుకు లేదో, ఇంకా ముచ్చట్లన్నీ కూడా మనకు తెలవాలి కదా. దండోరా దగాపడ్డ గుండెల చప్పుడు. ఇది మానవ హక్కుల దండోరా. ఇది మా మాదిగ హక్కుల దండోరా. డప్పులు డప్పులు రో మామ నాగులయ్య, జోడా డప్పులు రో నా మామ నాగులయ్య. గంతులే